రేపు చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కేసరపల్లిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి ప్రమాణ స్వీకారానికి చిరంజీవి రానున్నారు. ప్రభుత్వం నుంచి స్టేట్ గెస్ట్ గా ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షా, పలు రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కానున్నారు. 7,000 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వైశాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం దగ్గర పడింది. దగ్గర పడే కొద్ది కూడా విఐపీలకు సంబంధించి ఎవరైతే ముఖ్య అతిథులుగా వస్తారో, అలాగే ఎవరెవరు ప్రమాణ స్వీకారానికి వస్తారనే దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నూతన ప్రభుత్వ రథసారథిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ముఖ్య అతిథిగా చిరంజీవి రాబోతున్నాడు. చిరంజీవి రాబోతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రధానంగా చిరంజీవి రావడంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం జరిగింది. ఎవరు కూడా చిరంజీవి వస్తాడని ఊహించని నేపథ్యంలో ఒకసారి చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడంతో ఒకసారిగా సంచలనంగా మారింది. అయితే ఆ చిరంజీవితో పాటు తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రులు బండి సంజయ్ గాని, కిషన్ రెడ్డి గాని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని రాబోతున్నారు. అమిత్ షా మరి కొద్దిసేపట్లో కూడా ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన రాత్రి 9 గంటలకి ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టబోతున్నారు. ఆయనకు సంబంధించి కీలక హోటల్లో బస చేస్తున్న హోటల్లో, అలాగే ఆ ఎయిర్పోర్ట్ నుంచి కూడా హాస్పిటల్ దాకా భారీ భద్రత ఏర్పాటు చేశారు. నైట్ అంతా కూడా ఆ కేంద్ర హోంమంత్రి అవ్వటంతో భారీ భద్రత నడుమ అమిత్ షా గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ బస్ చేస్తున్నారు, అక్కడి దాకా రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి గాని, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గాని ఇరువురు రావటం నేపథ్యం, అమిత్ షా రావడం నేపథ్యం, కేంద్ర మంత్రులు రావడం నేపథ్యం కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 3 IASలు, దాదాపుగా 5 IPSలకు సంబంధించి దీనికి ప్రధానంగా భద్రత గాని, మౌలిక వసతుల ఏర్పాట్లు గాని మొత్తంగా చూసుకుంటున్నారు. అలాగే 7,000 మంది సిబ్బంది ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యం, అలాగే హోంమంత్రి అమిత్ షా గాని, రాష్ట్ర వ్యాప్తంగా విఐపీలు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా విఐపీలు వస్తున్న నేపథ్యంలో 7,000 మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి రావడం మాత్రం చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా నమోదైంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి చిరంజీవి కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన ప్రజారాజ్యం పెట్టిన అనంతరం కూడా కొద్ది రోజులకి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు. విలీనం చేసిన అనంతరం ఆయన కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా చేశారు. అయితే కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో తమ్ముడు ప్రధానంగా భూమిక పోషించి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భం అయి ఉండొచ్చు. అలాగే చంద్రబాబు మీద ఉన్న అభిమానం కావచ్చు. వెరసి మొత్తంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి అయితే ముఖ్య అతిథిగా చిరంజీవి రావడం అయితే ఒక సంచలనంగా నమోదైంది. వైశాలి, అయితే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో సినీ ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉందా చిరంజీవితో పాటు? ఖచ్చితంగా వైశాలి, దీనికి సంబంధించి కూడా ఎవరైతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, అలాగే రాష్ట్రంలో టీడీపీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడానికి కూడా ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సినీ ఫీల్డ్ కి గత 5 సంవత్సరాలు కూడా గడ్డుకాలం నడిచింది. చాలా మడుగు సినిమాలు పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు, కొన్ని సినిమాలకి టికెట్ రేటు పెంచుకోవాలన్నా రేటు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన దాఖలాలు, కొన్ని సినిమా థియేటర్లకి ప్రభుత్వమే అడ్డుగా నిలబడి ఎక్కువ సినిమా థియేటర్లు కూడా రన్ చేయని పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాలు కూడా సినీ ఇండస్ట్రీకి గడ్డుకాలం నడిచిన నేపథ్యంలో తెలంగాణలో మాత్రం సినీ ఇండస్ట్రీ పాతుకుపోవటం, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఆనవాళ్ళు కూడా లేకపోవటం సినీ ఇండస్ట్రీ పరంగా పెద్ద బాధగా తలనొప్పిగా తయారైంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినీ ఫీల్డ్ కి సంబంధించిన హీరో ఆంధ్రప్రదేశ్ లో కీలక బాధ్యత చేపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో సినీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి కూడా శ్రీకారం చుడతారు. ఈ నేపథ్యంలోనే
సినీ ఇండస్ట్రీ నుంచి గతంలో ఏ ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి రానివంత మంది ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా సినీ ఫీల్డ్ నుంచి అయితే భారీగా వస్తున్నారని అయితే ఖచ్చితమైన సమాచారం వైశాలి. అయితే జనసేన కార్యకర్తలు నాయకులే కాకుండా జగన్ ఫ్యాన్స్ కూడా ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా గానీ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి పాసులు అనే గోలైతే నిత్యం మీద ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ ముఖ్యమంత్రితో పాటు ఎవరు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే దానితో పాటు కూడా వినపడుతున్న మాట మాకు పాస్ దొరుకుతుందా అనేది ప్రధానంగా జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఉన్న ప్లేస్ లో 3 పార్టీలు అవటం, అదే టీడీపీ ఒక్క పార్టీకి సంబంధించి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముద్రించిన పాసులు సరిపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు ఉండటం 3 పార్టీలకు సంబంధించి కూడా ఆ పాసులు సర్దటం అనేది పెద్ద తలనొప్పిగా మారింది. అలాగే ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక ఎమ్మెల్యేకి సంబంధించి 200 పాసులు ఇస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఆ పాసులు కూడా ఎవరికి అందుబాటులో రాని పరిస్థితి అయితే ఉందని అందరూ గోల పెడుతున్న పరిస్థితి ఉంది. పాసులకు సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఇప్పుడు ఆ గొడవలు జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. తమకు పాస్ కావాలని ముఖ్యంగా సినీ హీరో మా కాబోయే మంత్రి పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన్ని స్టేజ్ మీద చూడాలని, ఆయన స్టేజ్ మీద ప్రమాణ స్వీకారం తమ కళ్ళతో చూడాలని అయితే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అభిమానులు అయితే భారీ వస్తున్నారా అయితే ఖచ్చితంగా పోలీసులకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి జన సైనికులను గాని జనసేన పార్టీ నాయకులను గాని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా చూసుకోవాలనేది కూడా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ చెప్పిన సమాచారం. అయితే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూడటానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు వైశాలి.